హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే మీరు thumbnail చూసే ఉంటారు. మనమైతే ఇప్పుడు 30 days ఛాలెంజింగ్ అయితే తీసుకుంటున్నాము. దాంట్లో 30 days ఛాలెంజింగ్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, మనం 30 daysలో మ్యాక్సిమం ఆల్ సిలబస్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ని అయితే మనం నేర్చుకుంటాము. నేనైతే ఓన్లీ 3 లెసన్సే చెప్తానండి. 3 లెసన్స్లో మ్యాక్సిమం అన్ని కాన్సెప్ట్స్ని అయితే నేను కవర్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంకా కావాలి అంటే కామెంట్స్లో నాకు పెడితే ఇప్పుడు నేను చూపించేది కాకుండా ఇంకా సింపుల్ వేలో, లెంతీ వేలో నేనైతే ఆన్సర్ అయితే పెడతానండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడాల్సిందే. ఇప్పుడైతే మనం పైథాన్ అండి, పైథాన్ ఫస్ట్ యూనిట్, సెకండ్, థర్డ్ వరుసగా ఈ 3 యూనిట్స్ అయితే చెప్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే ఈ వీడియోలో అయితే ఈ యూనిట్ 1 చెప్తానండి. తర్వాత నెక్స్ట్ యూనిట్ అండి. అంటే వీడియోకి వచ్చి ఒక యూనిట్ అనేది చెప్తాను. అన్నీ చెప్పాలని ఉంది కానీ మీరైతే అలా వినరండి. యూనిట్ వైజ్గా అయితే వింటారు. కొంచెమే టైం పడుతుంది కాబట్టి నేనైతే ఫాస్ట్గా లాగిచ్చేస్తానండి. మీరైతే శ్రద్ధగా వినండి. చాలా సింపుల్గా ఉంటుంది. రియల్గా చెప్పాలంటే అసలుకి నోట్స్ చూస్తేనే ఆ మ్యాటర్ చదవడమే అంటే అది చదవగానే మీకు అర్థమవుతుంది ముందు, ఇదంతా చదివితేనే. ఓకే, క్లాసుల్లోకి వస్తే యూనిట్ 1 బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఓకేనా, పైథాన్ యొక్క బేసిక్స్. ఈ ఫస్ట్ యూనిట్ మాత్రం మ్యాక్సిమం థియరీ అండి, కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంట్రడక్షన్ చూడండి. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ సింప్లిసిటీ అండ్ రీడబిలిటీ. అంటే ఇది పైథాన్ అనేది హై లెవెల్, అందరికీ అర్థమయ్యే విధంగా, అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఒక జనరల్ నార్మల్గా ఏ పర్పస్ కోసమైనా తయారు చేయబడిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది. అంటే ఇది అనేది సింపుల్గా ఉంటుంది, రీలబిలిటీ కూడా సింపుల్గా ఉంటుంది. మనం రాయటానికి కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి కానీ అది చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే వెబ్ డెవలప్మెంట్లో, గేమ్ డెవలప్మెంట్లో, వెబ్ అప్లికేషన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్లో యూజ్ అవుతుంది. దీన్ని ఫస్ట్ కనిపెట్టిన వారు ఎవరు అంటే గుడియో వాన్ రోజన్. అతను ఒక డచ్ పోయెట్టు. ఇతను దీనిని 1991లో దీన్నైతే వీరు కనిపెట్టారు. పైథాన్ యొక్క హిస్టరీ చూద్దాం. 1980లో ఫస్ట్ బిగినింగ్లో అతను ఒక సిడబ్ల్యూఐ అంటే గుడియో వాన్ రోజన్ అనే అతను సిడబ్ల్యూఐ అనే సంస్థ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే అక్కడ పని, అతను ఒక లార్జ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీదే రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అతడు అప్పుడు ఏబీసీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక థాట్ వచ్చింది, ఏదైనా సరే ఈజీగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వర్క్స్ అనేవి ఫాస్ట్గా అవ్వడము, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఒక గ్యాడ్జెట్ కానీ ఒక మిషన్ కానీ తయారు చేయాలని అతనికైతే ఒక థాట్ అనేది వచ్చింది. ప్రజల కోసం ఏదో ఒకటి బెటర్గా చేయాలనే థాట్ అనేది వస్తుంది. దాని ద్వారా పైథాన్ అనేది మనకు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 1991లో ఇది ఫస్ట్ ఐడియా అండి, జస్ట్ నార్మల్గా. దీన్ని ఇంకా మనలోకి తీసుకొచ్చింది 1991లో. ఓకేనా, 1991లో పైథాన్ 10 అనే నేమ్ తోటి అఫీషియల్ రిలీజ్ చేశారండి. ఫస్ట్ అఫీషియల్ అప్పుడు చేశారు. అప్పుడు ఏమేమి యూజ్ చేసి వర్క్స్ చేశారంటే ఫంక్షన్స్ని, మాడ్యూల్స్ని, బేసిక్ డేటా టైప్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. అది తరతరాలుగా ఇక మనం ఉండడం వలన అప్డేట్ చెందుతూ ఉంది. తర్వాత 2000లో 2.0తో తీసుకొచ్చి మేజర్ ఫీచర్స్ని అయితే అప్లోడ్ చేశారు. ఓకే, మేజర్ ఫీచర్స్ని ఎడిట్ చేసి ఇంకా ప్రజలకి సింపుల్గా అర్థమయ్యే విధంగా ఉండాలని వాటిలో కొత్తవి కలుపుతూ మనకైతే అందించారు. అయితే చూడండి, పైథాన్ 2 అనేది
ఇప్పుడైతే చాలా పాపులర్ అండి. ఇప్పుడు అంటే ఫస్ట్ దానికంటే కొంచెం పాపులర్గా ఉండేది. 10 కంటే 20 అనేది కొంచెం పాపులర్ అయింది అప్పుడు. దాని తర్వాత 2008లో పైథాన్ 3.0 అని ఇంకో మంచి ఫీచర్స్ని అప్డేట్ చేస్తూ ఇంకా కష్టతరంగా ఉండకుండా ఈజీగా ఉండాలి, అదేవిధంగా బిగినర్స్కి సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉండాలి అని స్పెషల్ వర్డ్స్ని తీసేసి, అంటే జావాలో చూస్తే చాలా సింబల్స్ ఉంటాయండి, అవి లేకపోతే ఖచ్చితంగా ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. అలా కాకుండా ఇది మాత్రం సింపుల్గా ఉండాలని గుడియ వారు అంటే గుడి అతను మంచిగా మళ్ళీ డిజైన్ చేసి పైథాన్ 3.0గా మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఇది స్టాండర్డ్ అండి. ఓకే, దీని యొక్క ఇంప్రూవ్మెంట్స్ ఏంటి? బెటర్ హ్యాండ్లింగ్, క్లీనర్ సింటాక్స్, మోర్ కన్సిస్టెంట్ లైబ్రరీస్ ఉంటాయి. టుడే పైథాన్ ఈజ్ ద స్టాండర్డ్. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హిస్టరీ, దీని యొక్క ఫీచర్స్ అయితే చూద్దాం. మీరు ఫీచర్స్ని 2 టైప్స్గా రాసుకోవచ్చు. ముందు హెడ్డింగ్ పెట్టి సబ్ పాయింట్స్ రాయొచ్చు, లేదు ఇప్పుడు చూసిన విధంగా పాయింట్స్ రాసుకోవచ్చు. నేను పాయింట్స్ ఎందుకు రాశానంటే మీకు రాసేటప్పుడు స్పీడ్గా అయిపోద్ది కాబట్టి రాశాను. ఒకవేళ హెడ్డింగ్స్ పెడితే తాపకి పెన్ను అనేది మారుస్తూ ఉండాలి, అలా కాకుండా ఇలా రాసుకుంటే బెటరు. ఇలానే మీరు ఎక్కువగా రాయగలరు ఇంకా. కాబట్టి హెడ్డింగ్ ఉంటే దిద్దే వాళ్ళకి కొంచెం అట్రాక్షన్గా ఉండి మార్క్స్ వేస్తారని, కానీ ఖచ్చితంగా పాయింట్స్ వైజ్ రాసినా కూడా మంచిగానే వేస్తారు మార్క్స్. ఫీచర్స్ అయితే చూడండి, ఇదైతే సింపుల్గా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి కానీ చదవడానికి కానీ. అదేవిధంగా బిగినర్స్కి ఇది ఫ్రెండ్లీగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, నో నీడ్ కంపైల్ కోడ్ బిఫోర్ రన్నింగ్. ఇది కాంప్లెక్స్ టాస్క్స్ని హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా మనకి సపోర్ట్ చేస్తుంది క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్హరెంట్స్లో వాటిలో. అదేవిధంగా ఈ పైథాన్ అనేది ఒక పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఓపెన్ సోర్స్, వితౌట్ మనకి నెట్వర్క్ కూడా ఇదైతే పనిచేస్తుంది. అదేవిధంగా దీన్ని అయితే ప్రస్తుతానికి మొబైల్స్లో కూడా తీసుకొచ్చారు, బట్ అయితే ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. అదేవిధంగా ఇది లార్జ్ డేటాని స్టోర్ చేసుకోవడంలో కూడా ఇదైతే హెల్ప్ అవుతుంది. లార్జ్ ప్రోగ్రామింగ్స్ని సాల్వ్ చేయటానికి, అదేవిధంగా స్టోర్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అక్కడైతే మనకి సపోర్ట్స్ టాస్క్స్ లైక్ అని ఇచ్చారు, అవి చూడండి. దాని తర్వాత కింద చూడండి, ఇట్ ఈస్ డైనమికలీ టైప్డ్, నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్ టైప్ ఎక్స్ప్లిసిటీ. అంటే ఇప్పుడు మనము జావాలో అయితే వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని నేమ్ ఇస్తాం. ఇక్కడైతే అవసరం లేదు, డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అది దానికే తెలుసు, ఓహో ఇది వేరియబుల్ అని మెషిన్లోనే ఉంటాయి. మనం డైరెక్ట్గా అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు పైథాన్ అంటేనే డైరెక్ట్గా ఇస్తేనే మనమే అర్థం చేసుకోవాలి అవి వేరియబుల్సా ఇంటీజర్స్ అనేవి. ఈ పైథాన్లో కీవర్డ్స్ని అయితే యూజ్ చేయరు. అదే కీవర్డ్స్ అంటే ఇంట్, ఫ్లోట్, వేరియబుల్ అనే వాటిని యూజ్ చేయరు. ఓకేనా. పైథాన్ సపోర్ట్స్ రాసాను చూడండి, అవి ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అని, ఫంక్షనల్ అని, ప్రొసెడ్యూరల్ అని రాసాము అవి. తర్వాత వీటి యొక్క అప్లికేషన్స్ వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, డేటా అనాలిసిస్, AI/ML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, గేమ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్, సైబర్ సెక్యూరిటీ. అడ్వాంటేజెస్ చూడండి, ఫాస్టర్ డిప్లోమెంట్ అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే దానికి టైం ఎంత ఉంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే దానికి టైం ఎంత ఉంటుందో చూసుకోండి, టైం అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా ఈజీ టు మెయింటైన్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్, మనం దీన్ని అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా. ఇదైతే బిగినర్స్కి కానీ ప్రొఫెషనల్కి కానీ ఎవరికైనా సరే అసలు చాలా ఈజీగా, సింపుల్గా, ఫ్రెండ్లీగా ఉంటుంది. దాని తర్వాత అయితే ఇది చూడండి, డిసడ్వాంటేజెస్. నిన్న చెప్పిన అడ్వాంటేజెస్ మనకేంటి అనేసి టైం సేవ్ అవుతుంది అవి. తర్వాత డిసడ్వాంటేజెస్, లిమిటేషన్స్.
డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడం వల్ల మ్యాథ్స్ వాళ్ళకి అనుకో అంతకుముందు అయితే అన్ని ప్రాబ్లమ్స్ని చేతితో చేస్తారు, కానీ ఇది వచ్చిన తర్వాత జస్ట్ గివెన్ నెంబర్స్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగితే చాలా అదే ఆన్సర్ ఇచ్చిద్ది, అదే ఫామ్లా అన్నీ వేసుకుని చేసి ఇచ్చిద్ది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ప్రొఫెషనల్ వాళ్ళకి కానీ టైం సేవ్ అవుతుంది, కానీ మన నాలెడ్జ్ స్కిల్లింగ్ అనేది పోతుంది, మనం దాన్ని కోల్పోతాము, ఎక్కువగా థింక్ చేయము, ఓవర్గా దాని మీద డిపెండెన్స్ అవుతాము. ఏదైనా ఫాస్ట్గా ఆన్సర్ రావాలని జస్ట్ అక్కడ ఫామ్లో వేయడం ఎమ్మట ఆన్సర్ ఇచ్చిద్ది, దాన్నే చూసుకుంటాం, కానీ మనకి వచ్చే లాస్ గురించి ఎవరు పట్టించుకోరు. అదైతే అక్కడ రాస్తానండి. లిమిటేషన్స్ ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, మొబైల్స్లో ఇదైతే వచ్చింది బట్ ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వలేదు, లిమిటెడ్గా ఉంటుంది ఇది. అలాగే సి డబుల్ లాంగ్వేజ్లో కంపైల్ చేసేటప్పుడు పైథాన్ అనేది స్లోగా ఉంటుంది. అసలు పైథాన్ని మనము కంపైల్ చేయాల్సిన అవసరమే లేదు, ప్రోగ్రామింగ్ రాసి తర్వాత రన్ చేస్తే సరిపోతుంది. నాట్ ఐడియల్ ఫర్ లో లెవెల్ సిస్టమ్ ప్రోగ్రామింగ్స్ అంటే మొబైల్స్లో వాటిలో ఎక్కువగా రాలేదండి ఇవి. అదైతే సెకండ్ టాపిక్కి వచ్చేసరికి హౌ టు ఇన్స్టాల్ అండ్ రన్ పైథాన్ అనేది ఉంది, దాని గురించి చెప్దాం. దీని గురించి అయితే చాలా సింపుల్. హౌ టు ఇన్స్టాల్ అండ్ రన్ పైథాన్ ప్రోగ్రామ్. టు ఇన్స్టాల్ అండ్ రన్ ఏ పైథాన్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డౌన్లోడ్ రన్ అని ఉంది కదా, ఇన్స్టాల్ రన్ అని ఉన్నది. ఫస్ట్ ఇన్స్టాల్ రన్ మనం ముందు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం అయితే మొబైల్స్లో అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి పైథాన్ 3 వర్షన్ అని కొడితే ఖచ్చితంగా వస్తుంది. రాసుకుంటూ ఒకసారి పాయింట్స్. ఓపెన్ పైథాన్, ఓపెన్ మొబైల్, ఓపెన్ ప్లే స్టోర్ యాప్ and search Python 3 version, click on them, దాని మీద క్లిక్ చేయాలి, క్లిక్ ఆన్ ఇట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత వస్తుంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది కన్ఫర్మ్ కావడానికి హోమ్లోకి వెళ్ళి మనకి యాప్ వచ్చిందో లేదో చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మనము మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన గూగుల్ అకౌంట్ ఇచ్చి లాగిన్ అయ్యి మనమైతే దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. అదైతే మొబైల్కి సంబంధించి అదైతే ఒక మెథడ్ అండి. ఇది ఇంకొక మెథడ్. ఈ మెథడ్ చూద్దామండి. ఇక్కడ రాసింది ఏంటంటే ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది పైథాన్ http www.python.org అనే దానికి వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే అక్కడైతే మనకు వస్తుంది, ఇవి యాప్స్ వస్తాయి. దాంట్లోకి గో టు డౌన్లోడ్స్లోకి వెళ్తాము. తర్వాత దాని మీద క్లిక్ చేస్తాము, అదైతే వస్తుంది, లేటెస్ట్ వెర్షన్ అనేది వస్తుంది. తర్వాత ఇన్స్టాల్ అండి. ఓపెన్ డౌన్లోడెడ్ పైథాన్ ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అక్కడికి వెళ్ళాము, జస్ట్ మనం వెళ్ళాము అక్కడికి, దాని మీద క్లిక్ చేసాము. తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇన్స్టాల్ అనే బటన్ నొక్కి ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్, చెక్ ద బాక్స్ యాడ్ పైథాన్ టు పాత్. ఓకే, ఆ బాక్స్ని అయితే చెక్ చేయాలి, ఖచ్చితంగా ఇది ఉండాలి అక్కడ. క్లిక్ ఇన్స్టాల్ నౌ, వెయిట్ అంటిల్ ఇన్స్టాల్ కంప్లీట్స్. మనం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. యాప్ని అయితే క్లోజ్ చేయొచ్చు, పర్లేదు, ఏం కాదు, వస్తుంది అయినా. క్లిక్ క్లోజ్, ఇంకా క్లోజ్ చేసేసి మనం హోమ్లోకి వెళ్ళి చూసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇక్కడి వరకు చాలండి. మ్యాక్సిమం అయితే అసలుకి మనకి హౌ టు ఇన్స్టాల్ అండ్ రన్ పైథాన్ అని ఉంది కదా, రన్ పైథాన్ చెప్తాను. ఇన్స్టాల్ అంటే ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి, తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ రన్ చూడండి, రన్ పైథానింగ్ అంటే రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ కమాండ్ ప్రాంప్ట్. ఫస్ట్ అయితే పైథాన్లోకి వెళ్ళి మీరైతే ఏదో ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి, టెక్స్ట్ అయితే రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ అవసరం లేదండి. ఎలా రన్ చేయాలంటే జస్ట్ అయితే మీరు ఫస్ట్ పైథాన్లోకి వెళ్ళండి. పైథాన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ a = 1, b = 2.
ప్రింట్ ఏ ప్లస్ బి, ప్రింట్ అని పెట్టి ఓపెన్ బ్రాకెట్స్ పెట్టిన తర్వాత పక్కన స్ట్రింగ్స్ పెట్టాలి రెండింటికి ఏ ప్లస్ బి అని. దానికి అవసరం లేదులే. ప్రింట్ ఈజ్ ఈక్వల్ ప్రింట్ అని పెట్టి బ్రాకెట్స్ పెట్టి ఏ ప్లస్ బి అంటే వచ్చిన తర్వాత మనకైతే పైన హెడ్డింగ్స్లో రన్ అనే పదం ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లేదా మన కంప్యూటర్లో అయితే జస్ట్ అది రాసి రన్ అని కాకుండా ఎంటర్ అని ఉంటుందండి. మన కీబోర్డ్లోనే ఎంటర్ నొక్కితే మనకైతే ఆన్సర్ వస్తుంది. అదైతే రన్ చేయడము. ఇంక ఇవన్నీ మనకైతే అవసరం లేదండి. ఇది జస్ట్ మీరు ఓవరాల్గా నార్మల్గా దీంట్లో చూసే బదులు నేను చెప్పాను కదా ఎలా ఇన్స్టాల్ పైథాన్, అది ఒకసారి ఫోన్లో ట్రై చేయండి. ఒకసారి రాకపోతే నాకు చెప్పండి, నేనే చేసి మీకు ఎలాగో చూపిస్తాను. ఫొటోస్ ఇమేజెస్ పెట్టి చూపిస్తాను. ఓకే, థర్డ్ చూడండి, ప్రోగ్రామింగ్ మోడ్స్ ఇన్ పైథాన్. అంటే అసలుకి మీ మోడ్స్ ఇది చాలా సింపుల్ అండి. మోడ్స్ ఆఫ్ రన్నింగ్ పైథాన్లో మనకి మ్యాక్సిమం 2 అయితే ఉంటాయండి. మ్యాక్సిమం టూ మోడ్స్ అయితే ఉంటాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఒకసారి మ్యాటర్ చదువుదాం. పైథాన్ ప్రోగ్రామ్ can be executed in 2 main programming modes depending on how you want to write and run the code. First అయితే interactive and second one is script mode. First చూద్దాం. Interactive mode Python commands are executed one statement at a time. అసలుకి దీంట్లో నేనైతే అసలు మూడుగా ఇక్కడ చూసి చెప్తానండి. మనకి ఇలా ఇచ్చారు కదండి, మనం ఇలా సింబల్స్ని అయితే యూజ్ చేయాలి. ఇక్కడ సింబల్స్ని యూజ్ చేసి మనమైతే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాగ ఎగ్జిక్యూట్ అయింది అంటే ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనమైతే మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రతి లైన్ అయిన తర్వాత మనకైతే ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ టైప్ పైథాన్ ఆర్ పైథాన్ 3. ద పైథాన్ ప్రాంప్ట్ ఇది అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏది ప్రాంప్ట్ ఇస్తున్న పక్కన దానంతట అవి నెంబర్స్ వచ్చి అవి వస్తాయి. ఎంటర్ పైథాన్ స్టేట్మెంట్స్ డైరెక్ట్లీ. తర్వాత ఎగ్జాంపుల్ అంటే చూసారు కదా, ఇలా ఉంటుంది. ఫీచర్స్ ఏంటి, ఎగ్జిక్యూట్స్ ఖచ్చితంగా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఆన్సర్ అనేది ఎమ్మటి కనిపించిద్ది. అలాగే ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగం అంటే చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అదే మనకి స్క్రిప్ట్ మోడ్ అంటూ, స్క్రిప్ట్ మోడ్ ద ప్రోగ్రామ్ ఈజ్ రైటెన్ ఇన్ ఏ ఫైల్ విత్ పై ఎక్స్టెన్షన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ లేటర్. ఓకే, అక్కడ పాయింట్స్ చూడండి. రైట్ కోడ్ ఇన్ ఏ ఫైల్ పైథాన్ పై ఎక్స్టెన్షన్, సేవ్ ద ఫైల్ అండ్ రన్ ఇట్, యూజ్ ద కమాండ్ పైథాన్ డెమో పై. అంటే ఇక్కడ మనం పైథాన్ అయితే 2 టైప్స్లో రాయొచ్చండి. ఒకటైతే పైథాన్లో యాప్లో రాస్తారు, ఇంకోటి అయితే నోట్ ప్యాడ్లో రాసి, అంటే ఒకసారి రాసి ఇంకోసారి మనం రన్ చేస్తాము. ఇదైతే ఆ మోడల్ అండి. ముందైతే ఒక ఫైల్లో కోడ్ని అయితే రాస్తాము. కోడ్ని రాసిన తర్వాత పైథాన్ వర్షన్లోకి వెళ్ళి, పైథాన్ వర్షన్ అంటే చూడండి మీకు ఇక్కడ ఇచ్చారు, ఒక ఫైల్లో చేస్తారు. విత్ పై ఎక్స్టెన్షన్తో రాస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు కదా చూడండి. అది ఇది ఒక డెమో అని రాస్తాం, పై అని రాస్తాం, ఇలా రాయాలి. మనం రన్ చేస్తామండి. రన్ అంటే మ్యాక్సిమం ఎంటర్ అండి, లేదు అంటే మనకు పైన హెడ్డింగ్ ఉంటుంది. ఇలా అయితే రాస్తాము. ఇలా రాసిన తర్వాత రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడైతే జస్ట్ నార్మల్గా ఇక్కడ 1 2 3 అని లైన్ బై లైన్ అంతటే పడతాయి. మనకి ఇక్కడైతే ఈ సింబల్స్ అనేవి పడతాయి, యారో మార్క్స్, అదే వాటిని గ్రేటెడ్ దెన్స్ అంటారు కదా, అవైతే పడతాయి. ఫీచర్స్ చూడండి, ఎగ్జిక్యూట్స్ ద హోల్ ప్రోగ్రామ్ ఎట్ వన్స్, సూటబుల్ ఫర్ లార్జ్ ప్రోగ్రామ్స్ కెన్ బి సేవ్డ్ అండ్ రీయూజ్డ్. ఇదైతే ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి రన్ చేస్తుంది. ఇది అనేది లార్జ్ ప్రోగ్రామ్స్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇది ప్రోగ్రామ్ సేవ్ చేసిద్ది. మళ్ళీ మనము దీంట్లో ఎప్పుడైనా కరెక్ట్ చేయాలనుకున్నా మళ్ళీ రీయూజ్డ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఎక్స్ప్లెయిన్ ఐడెంటిఫైర్స్, నేమింగ్ కన్వర్షన్స్ అండ్ కీవర్డ్స్. ఐడెంటిఫైర్స్ చూడండి, ఇక్కడైతే మీరు మ్యాక్సిమం మొత్తం అనేం కాదు నేను చెప్తానండి. మామూలుగా ఐడెంటిఫైర్స్ అని ఒకలా చదవండి, కీవర్డ్స్ అని ఒకలా చదవండి. అంతేగాని ఇలా క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీకు హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఐడెంటిఫైర్స్ అని రాయండి, కీవర్డ్స్ అని రాయండి, సరిపోతుంది, ఖచ్చితంగా పడతాయి మార్క్స్. ఏం లేదండి, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్లో మీకు ఏది తెలుసో అదైతే ఖచ్చితంగా హెడ్డింగ్ పెట్టి రాసిరండి. మ్యాక్సిమం దిద్దే వాళ్ళకు కూడా సరిగ్గా వచ్చో రాదో కూడా మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఏ క్వశ్చన్ని వదలకుండా రాసి రావాలి. ఐడెంటిఫైర్స్ చూడండి, అసలుకి ఐడెంటిఫైర్స్ అంటే నథింగ్ బట్ కీవర్డ్స్ అని అనుకోవచ్చు. ఓకేనండి, చూద్దాం రండి. ఐడెంటిఫైర్స్ ఆర్ నేమ్స్ given to programming elements like variables, functions, classes, objects, modules and etc. రూల్స్ ఏంటంటే నేను చెప్తాను చూడండి, ఖచ్చితంగా ఇది ఏదో ఒక ఆల్ఫాబెట్తో కానీ అండర్ స్కోర్ సింబల్తో కానీ స్టార్ట్ అవ్వాలి ప్రోగ్రామింగ్ అనేది. తర్వాత ఆ ఆల్ఫాబెట్ తర్వాత కానీ అండర్ స్కోర్ తర్వాత ఏవైనా రావచ్చు, నెంబర్స్ రావచ్చు, స్పెషల్ సింబల్స్ రావచ్చు, ఆల్ఫాబెట్స్ రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. కానీ ఖచ్చితంగా ఇది ఒక డిజిట్తో మాత్రం ఆ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు. అదేవిధంగా కేస్ అనేది సెన్సిటివ్గా ఉండాలి. చూడండి అక్కడ ఎలా రాశారో అవి ఉండాలి. ఒక క్యారెక్టర్కి మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు. అలాగే స్పెషల్ సింబల్ తోటి స్టార్ట్ అవ్వకూడదు ప్రోగ్రామ్ అనేది. అసలుకే కీవర్డ్స్ అంటేనే పైథాన్లో యూజ్ చేయరు, నేను ఫస్ట్లోనే చెప్పాను. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఇక్కడ యూజ్ చేసే వాటిని రిజర్వ్డ్ వర్డ్స్ అనే అంటాము. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ అని, స్టూడెంట్, అండర్ స్కోర్, నేమను ఇలా ఇచ్చారు, జస్ట్ నార్మల్ దట్టదు. ఇంక ఇదైతే అయిపోయిందండి, దీన్ని మనం అంత వాడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు చదవాలంటే చూసుకోండి. మనకైతే ఇక్కడ కీవర్డ్స్ కూడా రూల్స్ అని అసలుకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డిఫైన్ ఐడెంటిఫైర్స్, డిఫైన్ కీవర్డ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఫీచర్స్ ఆర్ దేర్ రూల్స్ అని అడగొచ్చు. కాబట్టి మీరు ఏమంటారంటే కీవర్డ్స్ అని హెడ్డింగ్ పెట్టి, డెఫినేషన్ అని పెట్టి, దానికి సంబంధించింది రాసి, కింద రూల్స్ అని పెట్టి ఇక్కడ చెప్పిన నేను రూల్స్ అయితే రాయండి. ఈ 6 రూల్సే మ్యాక్సిమం ఐడెంటిఫైర్స్కి, కీవర్డ్స్కి, వేరియబుల్స్కి సేమ్గా ఉంటాయి, మ్యాక్సిమం సేమ్ అయ్యే ఉంటాయి. చూడండి ఐడెంటిఫైర్స్, కీవర్డ్స్ అంటేనే మనం ఏం చెప్పాం, రిజర్వ్డ్ వర్డ్స్ అన్నాం. ఓకేనా, keywords are reserved words that have special meaning and predefined functionality. They define the syntax and structure of Python programming. You cannot use keywords as identifiers. చెప్పాను కదండి, మనం కీవర్డ్స్ని యూజ్ చేయము, ఐడెంటిఫైర్స్ని యూజ్ చేయము. కానీ మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి అవే ఐడెంటిఫైర్స్గా, వేరియబుల్స్గా చేంజ్ అవుతాయి. మ్యాక్సిమం పైథాన్లో 35 కీవర్డ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఒక 3 అనేవి స్పెషల్గా ఉన్నవి, స్పెషల్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా చూద్దాం, సరే మీరే చూసేయండి. ఇది అయిపోయిన తర్వాత అయితే ఈ యూనిట్ అయిపోయిన తర్వాత యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. ఏవేవి ఇంపార్టెంట్, మ్యాక్సిమం పాస్ కావాలనుకుంటే ఏవి చదువుకోవాలో కూడా నేను చెప్తాను ఈ 3 యూనిట్స్ నుంచి. ఇదైతే డేటా టైప్స్ ఇన్ పైథాన్ అని ఉంది. చదువుతున్నారా? మీరు చదువుతారని నేను సైలెంట్గా ఉన్నా. సరే నేనే చదువుతా. A data type defines the type of value a variable can hold and the operations that can be performed on it. Python is dynamically typed language, meaning you do not need to declare that data type explicitly. అంటే ఏంటంటే ఖచ్చితంగా మనము ఈ డేటా టైప్ని, ఇది మ్యాక్సిమం ఏంటంటే వీటిని
కీవర్డ్స్ అని అనుకోవచ్చు, ఐడెంటిఫైర్స్ అనుకోవచ్చు. వాటి మనం స్పెషల్గా నేమింగ్ అయితే ఇవ్వము, అవే డైనమికల్గా టైప్ అవుతాయి. అవి ఈ డ్రాయింగ్ అయితే ఖచ్చితంగా వేయండి. డ్రాయింగ్స్ కనపడడం వల్ల ఏంటంటే వీళ్ళు మంచిగా రాశారు, ఏ తప్పు లేకుండా అని ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. ఇంకా మీకు క్లారిటీగా నోట్స్ కావాలంటే కామెంట్ చేయండి. అదేవిధంగా కామెంట్లో హాయ్ అని పెట్టి మీ నెంబర్ అయితే పెట్టండి. మేమైతే నీకు ఖచ్చితంగా వాట్సాప్ అయితే సెండ్ చేస్తాం. ఓకేనండి. మనకి న్యూమరిక్ డేటా టైప్స్ చూడండి. మనకైతే ఇప్పుడు న్యూమరిక్ డేటా టైప్ దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, కాంప్లెక్స్ ఉంది. అసలు న్యూమరిక్ డేటా టైప్ అంటే చూడండి, న్యూమరిక్ డేటా టైప్ రిప్రజెంట్స్ నంబర్స్. దే ఆర్ categorized into 3 types: integer, float, complex. ఇంటీజర్ అంటే జస్ట్ ఒక ఓన్లీ నెంబర్స్ అండి, వితౌట్ డెసిమల్ సింబల్, జస్ట్ నార్మల్గా నెంబరు. ఫ్లోట్ అయితే ఖచ్చితంగా డెసిమల్ సింబల్ ఉండాలి. కాంప్లెక్స్ అంటే మీరు ఇంటర్లో చదువుంటారు, A+IJ, A+IB అనే ఫామ్ ఉంటుంది కదా, అవైతే ఆ ఫామ్లో అయితే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే అవండి. ఖచ్చితంగా దాని ఎండింగ్ అనేది ఆల్ఫాబెట్స్తో టైఅప్ అవి ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకొని, ఇంటీజర్ అంటే వితౌట్ డెసిమల్ సింబల్, అదే వితౌట్ డెసిమల్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. ఫ్లోట్ అంటే విత్ డెసిమల్ అంటే మధ్యలో పాయింట్స్ ఉంటాయి, పాయింట్స్ ఉండి నెంబర్స్ ఉంటాయి. కాంప్లెక్స్ అంటే ఇమాజినరీ, రియల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ రియల్ అంటే ఇమాజినరీ నెంబర్స్ అని, దాన్ని కాంప్లెక్స్ అంటారు. సెకండ్ది వచ్చేసి మనకి సీక్వెన్స్ కాబట్టి సీక్వెన్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: స్ట్రింగ్, లిస్ట్, ట్యూపుల్. సీక్వెన్స్ అంటే ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్. దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. ఓకే, ఇవి 3. ఇవి కూడా చూద్దాం. స్ట్రింగ్స్ అంటే నీకు చెప్పాను కదండి, డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ ఉంటాయి, సింగిల్ కోట్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రాంప్ట్ని కానీ ఒక సెంటెన్స్ని మనం ప్రింట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఓపెన్ బ్రాకెట్స్ లోపల ఖచ్చితంగా ఈ మ్యాటర్కి అటు ఇటు పక్కల స్ట్రింగ్స్ అయితే యూజ్ చేయాలి. ఈ స్ట్రింగ్స్ అనేవి టెక్స్ట్ అనేది కలెక్షన్ చేస్తాయి. ఓకేనా. లిస్ట్ అంటే ఏదైనా సరే కొన్నిటిని ఒక లిస్ట్ ఆర్డర్లో ఉంచడం. మనకు ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దే ఆర్ మ్యూటబుల్. లిస్ట్స్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్. అంటే ఇప్పుడు లిస్ట్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ ఉండాలి, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి. స్క్వేర్ బ్రాకెట్స్లో నెంబర్స్ ఉండొచ్చు, నేమ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ట్యూపుల్ అంటే చూడండి, ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దే ఆర్ ఇన్మ్యూటబుల్. ఓకే, మ్యూటబుల్ కాదు. ఓకే, దే ఆర్ డిఫైన్ విత్ ఇన్ ద ఓపెన్ బ్రాకెట్స్. వీటిలో స్క్వేర్ బ్రాకెట్స్, ఇదైతే ఓపెన్ బ్రాకెట్స్. ఓకేనా. ఇది సింపుల్గా ఉంటుంది. అసలు మ్యాటర్ కూడా చూడండి, మెటీరియల్ కొంచెం కష్టంగా ఉందని నా క్లాస్ నోట్స్ తీశాను. ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసింది. మనకి థర్డ్ది చూడండి, డిక్షనరీ డేటా టైప్. ఫోర్త్ది బూలియన్ డేటా టైప్. ఫిఫ్త్ది సెట్ డేటా టైప్. ఓకే, థర్డ్ది చూడండి, దిస్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ కీ వాల్యూ పైర్స్. ఓకే, కీ వాల్యూ అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు అనేవి. ఇవి నేను కింద రాశాను కదా, ఏంటి అలా రాశారు అనుకోవద్దు, మీరు పక్కన కూడా రాయొచ్చు. బులియన్ చూడండి, అసలు బులియన్ అంటే అర్థమే ఏం లేదు అని అర్థం. అంటే ఏం లేదు మీన్స్ ట్రూ, ఒక స్టేట్మెంట్ అనేది ట్రూవా ఫాల్సా అని తెలుసుకోవడాన్ని బూల్ అంటారు. ఓకే, బూలియన్ అంటే అది ట్రూవా ఫాల్సా ఇచ్చినది. ఓకే, దిస్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ కాల్డ్ బూలియన్ డేటా టైప్. ఇదైతే ఎగ్జాంపుల్ చూడండి, అవుట్పుట్ ట్రూ వచ్చింది.
సెట్ డేటా టైప్. సెట్ అంటేనే మీకు మామూలుగా తెలుసండి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్క్వేర్ అంటే ఫ్లవర్ బ్రాకెట్లో పెడితే దాన్ని సెట్ అంటారు. అది ఆర్డర్గా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్ అయితే చూడండి, జస్ట్ నార్మల్గా డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అక్కడ ఉన్న సింబల్స్ని బట్టి గుర్తుంచుకొని ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఇంక ఇది అయిపోయిందండి. తర్వాత టాపిక్ చూద్దాం. వన్ మినిట్ అండి, ఏంటి చెప్పట్లేదు అనుకోకండి, చూస్తున్నాను. తర్వాత మనము వేరియబుల్స్ ఇందాకే చెప్పాను కదా. వేరియబుల్స్ అంటే వాల్యూస్ని స్టోర్ చేసే ఒక పదం. అదేవిధంగా ఈ వేరియబుల్ని కంటైనర్ కూడా అంటారు, ఎందుకంటే వాల్యూస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి. దీనికి కూడా సేమ్ కీవర్డ్ ఐడెంటిఫైర్స్ లాగే ఉంటాయి రూల్స్ అనేవి. ఆ రూల్స్ అయితే చూడండి, x = 10, నేమ్ = పైథాన్. ఇటు సైడ్ ఉన్న వాటిని వేరియబుల్స్ అంటారు. ఇవైతే సేమ్ అవే రూల్స్ అంతే చూడండి. ఎగ్జాంపుల్ జస్ట్ ఇంత ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు అసలుకి వేరియబుల్ అంటే ఈ ఎగ్జాంపుల్ చారు. దీని దగ్గర ఏంటంటే ఇలా ఇస్తే మీకు కొంచెం అంటే దిద్దే వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్గా ఉంటుంది అంతే. ఇదేమి ఇక్కడ రాయకండి, ఏం అవసరం లేదు, ఇంతవరకు చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ఉంది కదా అసైనింగ్ వేరియబుల్స్ అని. ఇదే వీటిని అసైనింగ్ స్టేట్మెంట్స్ అని కూడా మనకు వస్తాయి. అక్కడ కూడా చెప్పుకుందాము, ఇక్కడే చెప్పేస్తాను. అక్కడైతే నేను మీకు ఇంక ఓవరాల్గా చెప్పేస్తానండి. ఇక్కడైతే చూద్దాం. అసైనింగ్ స్టేట్మెంట్ అని ఉంది. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అసైన్మెంట్స్ ఇన్ పైథాన్. సింగిల్ అసైన్మెంట్ అంటే జస్ట్ నార్మల్గా AEBC జస్ట్ నార్మల్గా ఇలా రాయడము, ఓకేనా. అది ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మీకు నేను చెప్తాను. ఫస్ట్దే ఇంటీజర్ అని అర్థమైపోవాలండి, ఎందుకంటే వితౌట్ డెసిమల్ సింబల్ జస్ట్ నార్మల్గా నెంబర్ ఉంది కాబట్టి ఇది ఇంటీజర్. అంటే A అనేది ఇంటీజరు, ఇక్కడ B అనేది ఏంటి జస్ట్ పైథాన్ ఉంది, ఇది స్ట్రింగ్, పైన ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయి. C అనేది విత్ డెసిమల్ సింబల్ ఉంది కాబట్టి ఫ్లోట్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలానే అక్కడ కంప్యూటర్ మెషిన్లో ప్రాసెస్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. మల్టిపుల్ అసైనింగ్ అంటే ఒక 2 or 3 వేరియబుల్స్కి సేమ్ నెంబర్ని అటాచ్ చేయడాన్ని మల్టిపుల్ అసైన్మెంట్ అంటారు. చూడండి, ఇక్కడ x = y z = 10. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మధ్యలో ఉన్న ఈక్వల్ టు అంటే x = y z = 10 అంటే మూడింటికి 10 అనేది కామన్ కాబట్టి ఇలా అయితే ఇచ్చారు మనకి. ఈ ఫస్ట్ లెసన్లోనే ఆపరేటర్స్ కూడా వస్తాయి. ఈ ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ప్రతి స్టేట్మెంట్లోనూ లేదా ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటాయి. ఈక్వల్ టు అంటేనే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఈక్వల్ టు అంటేనే ఇలా, ఓకేనా. అవుట్పుట్ అంటే చూడండి, XY ప్రింట్ చేయమన్నా 10 10 10. మల్టిపుల్ వేరియబుల్ అసైన్మెంట్. ఇక్కడ మల్టిపుల్ అసైన్మెంట్ అంటే డిఫరెంట్ వేరియబుల్స్కి ఒక నెంబర్ని అటాచ్ చేయడం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వేరియబుల్స్కి డిఫరెంట్ నెంబర్స్ని అటాచ్ చేయడం. A, B, C = 10, 20, 30. దీన్ని ప్రింట్ చేస్తే ఎలా వస్తుంది అంటే A = 10 అని వస్తుంది, B = 20 అని వస్తుంది, C = 30 అని వస్తుంది, ఓకేనా. ఇదైతే డెఫినేషన్. అంటే ఖచ్చితంగా మీరైతే మీకు వచ్చినా రాకపోయినా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని హెడ్డింగ్గా పెట్టి డెఫినేషన్ అని పెట్టి మీకు దాంట్లో ఏదో కొంచెమే తెలుసుంటుంది, అదైతే డెఫినేషన్ కింద రాసి
ఎగ్జాంపుల్ అని పెట్టి కొంచెం ఎగ్జాంపుల్ రాసి కింద అవుట్పుట్ రాయండి. ఫుల్ మార్క్స్ మ్యాక్సిమం పడతాయి. పోతే 1 మార్కు 2 మార్కులు పోతాయి, కానీ మిగతా దాంట్లో అయితే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఏంటో ఇలా చెప్తుంది అనుకోకండి. రియల్గా చెప్పాలంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ కరెక్ట్గానే ఉంటేనే పడతాయి. కానీ దిద్దే వాళ్ళు మనకి లక్ అయ్యి వాళ్ళు ఎలాంటి వాళ్ళు దిద్దుతారో తెలీదు. కాబట్టి మన లక్ వల్ల మనకి పడవచ్చు మార్క్స్ మీరు అలా రాసిన. అందుకని ఎవరు కూడా వదిలేసి రాకండి, వచ్చింది రాసిరండి. ఓకేనా? ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదండి. నేను జస్ట్ ఈ 3 ఎందుకు చెప్పానంటే ఈ 3 తర్వాత అసైనింగ్ స్టేట్మెంట్స్ అని వస్తుంది, దాంట్లో వస్తుంది కాబట్టి జస్ట్ మీకు మళ్ళీ అప్పుడు మీరు ఈజీగా గుర్తుంచుకుంటారని చెప్పాను. ఇక్కడ తర్వాత టాపిక్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. మనకు తెలుసు ఇన్పుట్ అంటే మనం ఇచ్చేది మెషిన్కి, అవుట్పుట్ అంటే మెషిన్ మనకి ఇచ్చేదే కదా. అదేనండి ఇక్కడ ఏంటంటే అన్నీ ఎలా ప్రింట్ చేయాలి ఎలా చేయాలని చెప్పారు. ఇది ఇక్కడైతే నేను జస్ట్ నార్మల్గా చెప్పేస్తానండి. మీకు క్లారిటీగా కావాలంటే నేనైతే నోట్స్ సెండ్ చేస్తాను, చూసుకోండి. ఇన్పుట్ స్టేట్మెంట్ అంటే ఏంటి? The input function is used to take input from the user through the keyboard. కీబోర్డ్ ద్వారా మెషిన్స్ అనేవి ఇన్పుట్ అనేవి తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆప్షనల్ ప్రాంప్ట్. అసలుకి దీనికి అలానే ఉండదు, జస్ట్ నార్మల్గా ఇచ్చారు అంతే. ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. ప్రింట్ నేమ్ అంటే ఏంటంటే మనం నేమ్ అని ఉంటుంది, ఇన్పుట్ అని ఏం లేదు, ఎంటర్ యువర్ నేమ్. ఓకేనండి, నేను కొంచెం బాగాలేదు, నేను తయారు చేసి పెడతాను. తర్వాత టాపిక్ అయితే చూద్దాము. నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా మీకు ఇది నోట్స్ పెడతానండి. ఇది అదేవిధంగా ఇంకా ఏమైనా మిస్ అయినవి అయితే అవి నేను వీడియోలోనే పెడతాను, నోట్స్ రాసి పెడతాను. ఇక్కడ చూడండి పైథాన్ సింటాక్స్, లైన్స్, కామెంట్స్ అండ్ ఇండెంటేషన్. వీటి గురించి అయితే నేను నోట్స్లో రాసాను, అవి చూపిస్తాను. ఇవైతే సింపుల్గా ఉంటుందండి నేను రాసింది అయితే. కమెంట్స్ ఇన్ పైథాన్ మీనింగ్ ఏంటంటే కమెంట్స్ ఆర్ లైన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ that are written to explain the code. Python does not execute commands, they are ignored by the interpreter. ఓకే, మనకి సింగిల్ లైన్ కామెంట్ ఎలా రాస్తారు, మల్టిపుల్ లైన్ కామెంట్ ఎలా రాస్తారో చూద్దాం. సింగిల్ లైన్లో యూజ్ ద సింగిల్ లైన్ కామెంట్ రాయాలంటే ఖచ్చితంగా ఈ సింబల్ని అయితే యూజ్ చేయాలి. ఆ సింబల్ని యూజ్ చేసి మీరు కామెంట్ని అయితే రాయాలి. పైథాన్లో ఏంటంటే ఈ సింబల్ రాయటం వల్ల ఆ కోడ్ అనేది, ఆ కామెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ నార్మల్గా మీరు రాస్తారు. దానివల్ల అస్సలకి సింటాక్స్ ఎర్రర్ అనేది రాదు. ఓకేనా, ఈ సింబల్ని యూజ్ చేయటం వల్ల మనకి ఎర్రర్ అనేది ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడైనా సరే పక్కన అన్నీ వారికి చెప్పడం కోసం మీరు ఈ సింబల్తో రాయొచ్చు. దానివల్ల ఎర్రర్ రాదు కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేనైతే వెంటనే చెప్తానండి, అర్థం చేసుకోండి. సింగిల్ లైన్ కామెంట్ అంటే వీ యూజ్ దిస్ సింబల్ టు రైట్ కామెంట్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్.
Python programming does not execute this comment because this symbol. ఓకేనా, అది చూసారా. మల్టిపుల్ లైన్ కామెంట్ అంటే does not have a special symbol for multiple line comments but we use triple quote syntax. అంటే ట్రిపుల్ కోడ్ వచ్చు, ఇలానే యూజ్ చేయొచ్చు, సింగిల్ కోడ్ అయినా మనమైతే యూజ్ చేయొచ్చు. ఇలా అయితే యూజ్ చేయాలి. ఏంటి ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చారనుకోకండి. ఈ కామెంట్కి అయితే ఖచ్చితంగా ఇలానే యూజ్ చేయాలి. అంటే లైన్కి పైన కింద అలానే ఇవ్వాలి. చూడండి, ఇక్కడైతే ఎగ్జాంపుల్ రాశాను. కామెంట్స్ యొక్క యూజెస్ ఏంటంటే, దానివల్ల ఉపయోగాలు అంటే టు ఎక్స్ప్లెయిన్ కోడ్, టు ఇంప్రూవ్ రీడబిలిటీ, ఓకే, టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు అదర్ ప్రోగ్రామర్స్. ఓకే, వేరే వాళ్ళకి ఈజీగా అర్థమవటం కోసం కూడా మనం వాళ్ళకి ఇవ్వచ్చు. ఇండెంటేషన్ అంటే డెఫినేషన్ చూడండి. ఇండెంటేషన్ మీన్స్ గివింగ్ స్పేసెస్ ఎట్ ద బిగినింగ్ of the line in Python. Indentation is mandatory to define a block of code. మామూలుగా ఇండెంటేషన్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఒక పారాగ్రాఫ్కి మధ్యలో స్పేసింగ్ రావడము, ఒక లైన్కి స్పేసింగ్, వర్డ్కి స్పేసింగ్, దాని స్పేసింగ్ ఉంటుంది కదా, దాని యొక్క మీనింగ్ యొక్క పదమే ఈ ఇండెంటేషన్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్లో అయితే ఇలా యూజ్ చేస్తాము. సింటాక్స్ చూడండి. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 4 spaces బిఫోర్ స్టేట్మెంట్. అంటే చూడండి, ఇక్కడ మీరు కండిషన్ రాశారు, ఇక్కడే నుంచి మొదలు పెట్టకుండా మనకి కర్సర్ ఉంటుంది కదా, మౌస్ని క్లిక్ చేసేటప్పుడు ఆ కర్సర్ తోటి 4 times మీరు క్లిక్ చేస్తే, 4 times కాకుండా స్పేస్ బటన్ ఉంటుంది కదా కీబోర్డ్లో, 4 times క్లిక్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది మీరు రాయాలి. ఓకే, రూల్స్ ఏంటంటే use 4 spaces for indentation. All statements in the same block must have equal indentations. Indentation is compulsory after if else if or will. అంటే ఈ స్టేట్మెంట్స్లో ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ కామెంట్స్ అండ్ ఇండెంటేషన్. అక్కడైతే చూసేయండి ఏముంటుందో ఏముండవో. ఇక్కడైతే మనము కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడైతే మంచిగా ప్రోగ్రామ్ రన్ అంటే ఎర్రర్స్ రాకుండా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఇదైతే ఇక్కడ నాట్ ఎగ్జిక్యూటెడ్, మ్యాండేటరీ ఫర్ ఎగ్జిక్యూషన్కి. ఓకే, ఇక్కడైతే అవ్వదు కదా, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదైతే మామూలుగా మ్యాండేటరీ కోసం. ఇక్కడైతే ఈ సింబల్ యూజ్ చేస్తాము, ఇక్కడైతే స్పేసెస్ని యూజ్ చేస్తాం. ఇదైతే అంటే మనం ఏం చెప్పుకున్నాము, అక్కడ ఏమేమి ఉన్నాయి, లైన్స్, కామెంట్స్ అండ్ ఇండెంటేషన్ అని ఉంది కదా. లైన్స్ అంటే ఏం లేదండి, లైన్స్ అంటే కామెంట్స్ లాగేనండి. ఏదో ఒక సింగిల్ లైన్లో మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము. ఇక్కడ చూడండి, కాబట్టి ఏ లైన్ రిప్రజెంట్స్ ఏ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ స్టేట్మెంట్. టైప్స్ ఆఫ్ లైన్స్, సింపుల్ స్టేట్మెంట్ ఫిట్స్ ఆన్ 1 line. x is equal to 10, print is equal to x. అలా జస్ట్ నార్మల్గా దాన్ని రాయడము. ఇక్కడ చూడండి, అది మీరైతే ఓకే, ఇదైతే అయిపోయిందండి, ఈజీగా ఉంది. ఇక్కడైతే చూడండి, మీకు అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అని ఉన్నది కదా, నేను మీ కింద చెప్పాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ డీప్గా చెప్తాను. ఆ డీప్గా చెప్పే ముందు నేను రాసింది చూపిస్తాను. ఇదిగోండి, అసైన్మెంట్ స్టేట్మెంట్ డెఫినేషన్. దీంట్లో అయితే మనకి ఒక 6 అనుకుంటాను. 6 టైప్స్ అయితే ఉన్నాయి. 6 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్ అంటే మనం అసైన్ చేయడం, ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయడము.
మనమైతే ఈక్వల్ టు సింబల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి దీంట్లో. అంటే 1000 అనేది ఏకి ఈక్వల్ అని, ఓకే. సి ఈజ్ ఈక్వల్ టు హెల్లోకి ఈక్వల్ అని అలాగా అసైన్ చేయడము ఒకదానికి. ఇవైతే 6 అండి. చూడండి, బేసిక్ అసైన్మెంట్, మల్టిపుల్ అసైన్మెంట్, చైన్డ్, ఆగ్మెంటెడ్, సీక్వెన్స్, ఎక్స్టెండెడ్, ఓకే, ఇటరబుల్ అది, ఓకేనా. ఇది ఇటరబుల్. ఫస్ట్ చూడండి, బేసిక్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అసైన్స్ ఏ సింగిల్ వాల్యూ టు ఏ సింగిల్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్కి ఒక నెంబర్ని అసైన్ చేయడము. మల్టిపుల్ అసైన్మెంట్ అంటే డిఫరెంట్ వేరియబుల్స్కి డిఫరెంట్ నెంబర్స్ని అసైన్ చేయాలి. చైన్డ్ అంటే నేను ఇందాక మీకుంది అక్కడే అదండి ఇది చైన్ అంటే. అంటే డిఫరెంట్ వేరియబుల్స్కి ఒక నెంబర్ని 3కి యాడ్ చేయటము ఇక్కడ ఉన్న దాని ప్రకారం, ఓకేనా. చూడండి, ఇక్కడ అసైన్స్ ద సేమ్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్, ఓకేనా. ఆగ్మెంటెడ్ అసైన్మెంట్ అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 అన్నారు. ఈ ఎక్స్ని ఇటు తీసుకొస్తే ఇవి 2 xలు ఉన్నాయి కదా, అప్పుడు ఇక్కడ ఏం వద్దు, ఇది ఇక్కడే ఉంచితే 2x ప్లస్ 5 అవుతుంది. అలా ఉంచకుండా మనకి ఇప్పుడు ఏంటంటే 2 xలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ x అనేది ప్లస్ పెట్టి 5 పెడతారు. దీని మీనింగే x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5 అని. ఒకసారి డెఫినేషన్ చదువుదాం. యూజ్ టు అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ యూజింగ్ ఆపరేటర్స్ లైక్ ఇలా యూజ్ చేస్తారు. ఇవంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మల్టిపుల్ ఈక్వల్ టు, ఎక్సెట్రా అవి ఇలా యూజ్ చేస్తారు. ఇదైతే మీకు నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, మనకైతే ఇప్పుడు 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి x ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5. అదే మనం మైనస్ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 5. అది ఎలాగంటే x మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 అలా రాయాలి. అదేవిధంగా ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా, అదే డివిజన్ పెట్టామనుకో x డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 5. అదే మల్టిప్లికేషన్ పెడితే ఇక్కడ మల్టిప్లికేషన్, అంతే. సీక్వెన్స్, మామూలుగా సీక్వెన్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కానీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ని కానీ ఒక దగ్గర ఒక ఆర్డర్ పేర్లో ఉంచడాన్ని సీక్వెన్స్ అంటారు. లైక్ ఫంక్షన్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, ట్యూపుల్స్ కావచ్చు, రేంజ్ కావచ్చు, వాటిని చదువుదాం ఒకసారి. యూజ్ టు అసైన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ లైక్ లిస్ట్ ఆర్ ట్యూపుల్ టు వేరియబుల్స్. అవన్నీ అయితే సింటాక్స్ చూడండి. మనం ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అందాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని, బి ఈజ్ ఈక్వల్ టు 2 అని, సి ఈజ్ ఈక్వల్ టు 3 అని, ఓకేనా. అది ఇలా. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇక్కడ అది కింద చూపిస్తానండి, అది కింద చూపిస్తాను, అది వస్తుంది. అది కూడా నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మస్ట్ మ్యాచ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఇది గుర్తుంచుకోండి, ఇదైతే మీకు సింపుల్గా ఉంటుంది, ఓకేనా. 6th చూడండి, ఎక్స్టెండెడ్ ఇటరబుల్ అన్ప్యాకింగ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. డెఫినేషన్ వచ్చేసరికి యూజ్డ్ వెన్ వీ వాంట్ టు కలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ వన్ వేరియబుల్ యూజింగ్. సింటాక్స్ చూడండి, యూజింగ్ దిస్ సింబల్, ఓకేనా. మల్టిపుల్ సింబల్ అండి, అదైతే అంటే స్టార్ సింబల్లో ఉంది. ఏ కామా ఆ సింబల్ పెట్టి బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అన్నాం. మనకు తెలుసు ఏ అంటే 1 అని తెలుసు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి అనేది మనకు తెలియదు ఏంటిదో, కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 అని మొత్తం రాయాలి, ఓకేనా. అలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అయితే ఆపరేటర్స్. నేనైతే మెటీరియల్లో చూపిస్తాను చూడండి. ఆపరేటర్స్ కింద ఉంది, ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. మనకు ఆపరేటర్ అనేది చాలా ముఖ్యము. ఇన్ని ఆపరేటర్స్ అయితే ఉంటాయి, ఇవి ఆపరేటర్స్ ప్రస్తుతానికైతే. దీంట్లో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉండొచ్చు.
ఈ టైప్స్ అయితే ఉంటాయి. 7 టైప్స్ ఉన్నాయి. అర్థమెటిక్ టైప్ అంటేనేమో మామూలుగా ప్లస్ మైనస్ అవి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. ఎగ్జాంపుల్ అయితే A = 10, B = 3, ప్రింట్ A+B, ప్రింట్ అలా ఉంటుంది. అవుట్పుట్ కూడా రాయండి. తర్వాత కంపారిజన్ రిలేషనల్ ఆపరేటర్స్. అయితే ఇదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తాము, అది ట్రూ ఆర్ ఫాల్స్ అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. చూడండి, ఇక్కడైతే మనం ఇలా యూజ్ చేస్తాము. ఇది ఈక్వల్ అని, నాట్ ఈక్వల్ అని, గ్రేటర్ దాన్ అని, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఇవైతే ఉంటాయి. చూడండి ఇలాగా, ఇది ట్రూ ఫాల్స్. అవుట్పుట్ అనేది మనం ఖచ్చితంగా రాయాలి. ట్రూ ఫాల్స్ అనేది కదా, అవుట్పుట్ అని పెట్టి కింద రాయాలి. అప్పుడే మనకు కొంచెం మార్క్స్ మంచిగా పడతాయి. లాజికల్ ఆపరేటర్స్ అదైతే మీకు తెలుసు, 10th అదే ఇంటర్లో చూసుంటారు. అండ్ ఆర్ నాట్. అండ్ అంటేనేమో 2 కండిషన్స్ అనేవి ట్రూగా ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 రావాలి. 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇక్కడ 1, ఇప్పుడు 1 0 ఉంటే ఇక్కడ రాదు, అలా ఉండాలి. అండ్ అంటే ఏంటంటే ఇక్కడ 1 1 ఉంటే 0 వస్తుంది, 1 0 ఉంటే 1 వస్తుంది. అలా అనుకోకండి, ఇది కరెక్ట్ అండి, ఇదైతే తప్పు. ఓకేనా? ట్రూ ఇఫ్ అట్లీస్ట్ 1 ఈజ్ ట్రూ. ఇది ఆర్ అండి. 1 1 అంటే 0 అవుతుంది, 1 0 ఖచ్చితంగా 1 అవుతుంది, 0 1 1 అవుతుంది. ఇదైతే అప్పుడు ఇది ట్రూ అవుతుంది. నాట్ అంటే ఏంటంటే రివర్స్, ఇటు 1 0 0 1 అది ఉంటుంది ఇక్కడ. అసైన్ అంటే మనం ఇందాక నేను చెప్పాను కదా, అది అసైన్ చేయడము. బిట్ వైజ్ అంటే ఇందాక వాటిలాగే యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ మనకైతే ఇది కూడా ఇందాక సేమ్. మెంబర్షిప్ అయితే ఇన్ అనే దాన్ని యూజ్ చేస్తాం, నాట్ ఇన్ అని యూజ్ చేస్తాం. దాని మీనింగ్ అయితే రిటర్న్స్ ట్రూ ఇఫ్ ప్రెజెంట్. ఇన్ అని ఉంటే అది రిటర్న్ అవుతుంది, అది ట్రూ అని, ప్రెజెంట్గా ఉందని అర్థంగా మనకు అవుట్పుట్ వస్తుంది. నాట్ ఇన్ అంటే అది ఫాల్స్ అని, అది అసలు ప్రజెంట్గా లేదని అక్కడ వస్తుంది. ఫ్రూట్స్ అని రాశారు. ప్రింట్ బనానా ఇన్ ఫ్రూట్స్. బనానా ఇన్ ఫ్రూట్స్లో ఉందన్నారు, ఉంది కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మనం నాట్ ఇన్ అండి. యాపిల్ బనానా అన్నారు, యాపిల్ ఉంది బట్ చెర్రీ కూడా ఉంది. ఫ్రూట్స్ ఓకే, పైనాపిల్ లేదు. మనకి నాట్ ఇన్ యూజ్ చేయడం వల్ల నాట్ ప్రెజెంట్ ఇట్ ఈస్ ట్రూ అని వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు నాట్ ఇన్ అంటేనే దాంట్లో అక్కడ ప్రెజెంట్ లేదు కాబట్టి స్టేట్మెంట్ ట్రూ అనే వస్తుంది. ఓకేనా? ఐడెంటిటీ అంటే ఈజ్ నాట్. ఈజ్ అంటేనేమో సేమ్ ఆబ్జెక్ట్, ఈజ్ నాట్ అంటేనేమో నాట్ సేమ్ ఆబ్జెక్ట్. ట్రూనే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నాట్ యూజ్ చేస్తారు ఆల్రెడీ. ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ట్రూ అని వస్తుంది. ఇక్కడ యూజ్ చేయకపోతే ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడైతే మనము ఎగ్జాంపుల్ చూడండి. A = B, A = 1, 2, B = A అన్నారు. ప్రింట్ A is B. A అనేది B కాదు ఇక్కడ, కాబట్టి ట్రూ అని వస్తుంది. అంతవరకు చాలు. ఇందాక మీకు అండ్ ఆర్ గ్రేడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. ఓకేనా? ఓకేనండి, ఇంతవరకు అయితే మన ఫస్ట్ యూనిట్ అండి. ఇదైతే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఒక 1 క్వశ్చన్స్ అయితే లిటరల్స్ అని ఉంటుంది కదా, అదైతే నేను మీకు సెకండ్ వీడియోలో పెడతానండి. ఇప్పుడు కొంచెం కుదరలేదు, దానికి నోట్స్ రాయాలి. ఓకేనా? ఇవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ 1 మంత్ ఛాలెంజింగ్తో మీరు పోరాడి మంచిగా చదవండి. ఎప్పుడు కష్టంగా చదవకూడదు, ఏదైనా సరే ఇష్టపడుతూ చదివితే ఖచ్చితంగా వస్తుంది. సో నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సరే అండి, బాయ్ బాయ్.